హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవిడి క్రియేషన్స్. ఈ వీడియోలో మేము ప్రయాగ్రాజ్ ట్రిప్ వెళ్ళాము లాస్ట్ టైము. పార్ట్ 1 వీడియోలో వచ్చేసి ప్రయాగ్రాజ్ అయోధ్య గురించి చూపెట్టామన్నమాట. ఈ పార్ట్ 2 వీడియో దానికి సీక్వెల్గా అన్నమాట. సో ఇందులో కాశీ అందాలన్నీ చూపిస్తాము, చూడండి మాతో పాటు. గైస్, ప్రజెంట్ అయితే మాది అయోధ్యలో దర్శనం అయ్యి కాశీకి వెళ్తున్నాము. మధ్యలో అలసిపోయి బస్సులో రెస్ట్ తీసుకుంటున్నాం. ఇది మా సెటప్. అనిల్జీ పడుకున్నాడు, సర్ది చూస్తుండు. ఇటు మిగతా వాళ్ళు ఒకటి పెద్దన్న అట్లా, వీళ్ళు ఇట్లా అందరు గార్డెన్ నిధులలోకి జారుకుంటున్నారు. ఇక మేము కూడా నిధులలోకి జారుకుంటున్నాం. బాయ్, మళ్ళీ కాశీలో కలుసుకున్నాం. గైస్, ప్రజెంట్ అయితే మా జర్నీ అయోధ్య టు వారణాసి నడుస్తుంది. 50 కిలోమీటర్స్ 70 వచ్చాము. ఆల్మోస్ట్ 3 hours. రోడ్స్ అయితే బాగాలేవు. ఇంకా 150 కిలోమీటర్స్ ఏమో వెళ్ళాలి. గైస్, మేమైతే కాశీలో ఇప్పుడే ల్యాండ్ అయిపోయాము. ఇగో మా అందరి అవస్థలు చూడండి. ఇక్కడ చలికి ఒక్కొక్కరి గెటప్లు. అగో గెటప్లు చూడండి, మొత్తం ఫుల్ గా. 24/7 ఓపెన్ ఉంటాయి కదా ఘాట్ లో. ఇక్కడైతే ఫుల్ ప్యాక్ అయినా జగదీష్. రేపు పండుగ కాబట్టి తిరుగుదాం. గైస్, కాశీలో అర్ధరాత్రి 10:30 అయిపోతుంది. అసలు జనాలు ఎట్లున్నారంటే నార్మల్ డేలో హెవీ ట్రాఫిక్ ఎలా ఉంటారో అలా ఉన్నారు. ఇంత హ్యూజ్ క్రౌడ్ అయిందిరా బాబు. ఇక్కడ ఏం అర్థం అవుతలేదు. అర్ధరాత్రి క్రౌడ్ ఏంది, అసలు దర్శనం అవుడేందో ఏం కథనో. ఈ గల్లీలేందో, ఈ జనాలేందో. దేశ జనాభా మొత్తం ప్రయాగరాజ్, కాశీ, అయోధ్యలో ఉన్నట్టుంది. ఈ కాశీలో ఈ గల్లీలేందిరా బాబు, ఇంత చిన్నగా ఉన్నాయి. మేము వచ్చేసి టెంపుల్ కి చాలా దగ్గరలో ఉన్నది మారు. బట్ అక్కడికి పోవడానికి అయితే ఈ గల్లీలు చూడండి ఎంత సన్నగా ఉన్నాయి. ఈ గల్లీ చూడండి, ఈ గల్లీలకి ఏం రావు, ఓన్లీ నడకదారి. నడకదారి. కాశీలో స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా ఫేమస్. ఇప్పుడైతే లస్సీ తిని వస్తున్నాం. ఒకప్పుడు రిచెస్ట్ సిటీ, ఓల్డెస్ట్ సిటీని గల్లీల సిటీగా మార్చిర్రు ఈ చెత్త నా కొడుకులు కొందరు. ఈ ముస్లిం నా కొడుకులు, మొఘల్ నా కొడుకులు దాడులు చేసి సంపద లూటీ చేసి మా దాని ముందే టెంపుల్స్ ఉన్నాయి. కాశీ అంటేనే టెంపుల్ సిటీ. ఆదిశక్తి కాలరాత్రి మందిర్. ఇది మా గెస్ట్ హౌస్, కాశీ అన్నపూర్ణ పీజీ. పొద్దున్నే దర్శనానికి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ 4 o'clock అవుతుంది. చలి అయితే అంతగా ఏమీ లేదు. ఇప్పుడు మార్నింగ్ అయితే 4 అవుతుంది. కాశీలో రష్ చూడండి ఎలా ఉందో. అసలు దర్శనానికి వెళ్తున్నాం. ఈ లైన్లు అయితే క్యూలు అసలు చెప్పలేనంత క్యూ ఉంది. గైస్, ఇక్కడ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎంతసేపు అయితే తెలియట్లేదు. మార్నింగ్ 4కి క్రౌడ్ చూడండి. 2 కిలోమీటర్లు. గైస్, పొద్దున్నే అయితే బొట్టు పెట్టుకున్నాం. ఈరోజు దర్శనం ఎప్పుడైతుందో ఇంకా క్యూలో కూడా నిలబడలేదు. చూడాలి. ఇదేనా గంగా? గైస్ చూడండి, ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే వైబ్స్ కాశీ. గాయస్, ఇప్పుడైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది కాశీలో. నెక్స్ట్ అయితే కాలభైరవ స్వామి దర్శనానికి వెళ్తున్నాం. చాలా త్వరగా అయింది. ఈ ఘాట్ నుంచి వెళ్తే మా దర్శనం అయితే లలితా ఘాట్ అంటారు. ఇక్కడ నుంచి అయితే వ్యూ కూడా చాలా బాగుంది చూడండి.
ది ఎక్సలెంట్ వ్యూ. ఇగో మా హీరోస్ ఇక్కడ నుంచి ఈ ఘాట్లు అన్ని ఘాట్లు బోట్లో దర్శనం చేసుకుంటే అయిపోతుంది. గాయస్ గంగా నది పక్కన ఈ ఘాట్లలో నడుస్తుంటేనైతే ఈ వైబ్ ఏదో నెక్స్ట్ లెవెల్ అసలు. చూడండి ఒకసారి. ఎస్ గాయస్ ఇప్పుడైతే కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలని చూస్తున్నాం. ఇదంతా లైన్ అవుతున్నది. ఈ లైన్ అంతా ఎప్పుడు అవుతుందో. కాబ్రబావి రామపాదయుగ్మకం రామపాదయుగ్మకం నిత్యమద్వితీయం నిత్యమద్వితీయం సదైవతం నిరంజనం. మేము కాలభైరవ టెంపుల్ అయితే ముందే ఉన్నాము. లైన్ అయితే క్యూలో ఇక్కడ నుంచో ఉంది. టెంపుల్ ఇది. కాలభైరవ దర్శనం కంప్లీట్ అయిపోయింది. జై. బయటికి వెళ్తున్నాము. ఈ గల్లీలు గల్లీలు అన్ని టెంపుల్స్ ఉన్నాయి. జనసముద్ర వారణాసిలో ఏంది జనము ఏంది చాలా కష్టంగా ఉంది. కానీ దర్శనాలు బాగానే అయినాయి. మాకు మంచి దర్శనం చేసుకున్నాము. కాశీశ్వర దర్శనం అయిపోయింది, కాలభైరవ దర్శనం అయిపోయింది. కాకుండా ఓపికతో ఫ్యామిలీతో కొంచెం ఇబ్బందికరమే. అయినా కూడా స్వామి దర్శనం అందరూ బాగా చేసుకున్నాము. అందరు చూడండి భక్తులు కానీ భోలేనాథ్కి జై, ఓం నమః శివాయ, హర హర మహాదేవ్కి జై. ప్రజెంట్ కాశీలో టెంపుల్ ముందు అయితే ఈ క్రౌడ్ చూడండి. కాశీ విశ్వనాథ్ ధామ్ అసలు ఎంత మంది ఉన్నారు. మా దర్శనం అయితే పొద్దున్నే కంప్లీట్ అయింది. లేకపోతే ఈ జనాల చచ్చిపోతాం. ఎటు తీసినా కాశీలో ఇప్పుడు అన్నపూర్ణ సత్రంలో తినడానికి అయితే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ గల్లీ అన్నపూర్ణ క్షేత్ర ట్రస్ట్ తెలుగు వాళ్ళదే. ఇందులో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తున్నాం. బ్యాక్ సైడ్ అయితే అక్కడ చూస్తున్నది వారాహి అమ్మవారు దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కాశీ విశాలాక్షమ్మ మందిర్కి వచ్చాం. చూడండి గాయస్, మనమైతే ఇప్పుడు గంగా నది ఒడ్డున ఉన్నాము కాశీలో. ఒక్కసారి చూడండి గంగా నది అంతా. చూపిస్తానండి. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కావాలి. మార్నింగ్ అయితే మేము ఇక్కడ నుంచే ఎంట్రీ అయ్యాము. జస్ట్ 1 hour లో దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి పోతే మొత్తం కాశీ కారిడార్ స్టార్టింగ్ నుంచి టెంపుల్ మంచిగా కనిపిస్తుంది. చూడండి గాయస్, మనమైతే మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్నాం. చెప్పాను ఇక్కడికి అయితే చనిపోయిన వాళ్ళకి ఖననం చేయడానికి తీసుకొస్తారు. చూడండి ఇలా బోట్లలో తీసుకొస్తారు. ఇక్కడ తెలుసు కదా కాశీలో చనిపోతే మోక్షం జరుగుతుందని, చనిపోయిన తర్వాతనైనా ఇలా ఇక్కడ ఖననం చేస్తే జరుగుతుందని హిందువుల నమ్మకం అన్నమాట. గాయస్ చూస్తున్నారు కదా, ఇదేనండి మణికర్ణిక ఘాట్. ఇక్కడనే శివ దహనాలన్నీ జరుగుతాయి.
ఇప్పుడైతే ఇక్కడ మణికర్ణిక ఘాట్ లో ఉన్న అఘోరి కాళీ మందిర్ అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. అఘోరి కాళీ మందిర్ మణికర్ణిక ఘాట్ చూడాలి. ఇక్కడ అసలు ఎన్ని శవాలను దహనం చేస్తారంటే వస్తూనే ఉంటాయి త్రూ అవుట్ ఇండియా నుంచి. చూడండి కట్టెలు ఇవన్నీ. ఒక్కసారైనా జీవితంలో ఇక్కడికి వచ్చి చూస్తే జీవితం విలువ తెలుస్తుంది, జీవితం మీద ఆశలు కూడా ఉండేవి అన్ని. అయితే ఇప్పుడే మాది మణికర్ణిక ఘాట్ దగ్గర స్నానం అయిపోయింది. సర్జు ఘాట్ దగ్గర ఇక్కడ ఎక్కువ స్నానాలు చేస్తారు అందరు పైకి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు. అసలు ఈ టెంపుల్ యూసేజ్ లో లేదా, ఎంత బాగుంది చూసినా టెంపుల్ అది మొత్తం. ఈ టెంపుల్ కూడా పక్కనే అటు కొంచెం ముందు కట్టెలు ఉన్నాయి కదా, అటు ముందు శవాలని కాలుస్తారు, శవ దహనం చేస్తారు. లెట్స్ గో టు బోటింగ్. చలో బాయ్. ఒకసారి బోటింగ్ లో కూడా అన్ని ఘాట్లను చూద్దాం ఎట్లా ఉంటాయో. గంగా నది నుంచి కాశీలో ఉన్న ఇట్లా వంగి ఉన్న టెంపుల్ అయితే ఇదే. కింద ఇసుక ఉంటది, మొత్తం వంగి ఉంటది, సైడ్ మాత్రం పడిపోయింది. ఉన్నాము వారణాసి లో, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. చూడండి ఎంత జనం ఉన్నారు ఇక్కడ, చాలా జనం ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి అంత కాలుస్తున్నారు ఇక్కడ శివాలను. ఇదొక సంథింగ్ ఎక్స్పీరియన్స్. బోట్లు ఎక్కి మొత్తం ఘాట్లన్నీ చూడడానికి వెళ్తున్నాం. అన్ని బోట్లో కూర్చొని మనం అన్ని ఘాట్లను సందర్శించి వస్తాము. తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తున్నాము. ఏదో క్రౌడ్ ఎక్కువన్నా కూడా మా యొక్క వెళ్ళాలన్న కోరిక ఉంది కాబట్టి అన్ని అవుతున్నాయి. కాశీలో మా దర్శనం అంతా అయిపోయింది. అన్ని టెంపుల్స్ చాలా మంచి జరిగాయి, ఇంత క్రౌడ్ ఉన్నా. సో అందరూ బ్యాగులు పట్టుకొని బయలుదేరుతున్నాం ఇక మళ్ళీ రిటర్న్ జర్నీ హైదరాబాద్. చలో బాయ్.